అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మన టీవీ మన కోసం. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. సో ఏంటి ఎన్టీఆర్ పోస్టర్ పెట్టుకున్నాను అనుకున్నారా? యాక్చువల్గా రా ఎన్టీఆర్ పేరుతో ఒక ప్రెస్ మీట్ ఉంటుందని అండ్ తాజ్ తిరుపతి హోటల్లో వేదికగా 18వ తారీఖు 10 AM ఆన్వర్డ్స్ ఒక ప్రెస్ మీట్ ఉంటుంది. అది ఒక సెన్సేషనల్ ప్రెస్ మీటు. నేను ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చేస్తా అని చెప్పినట్టుగా రా ఎన్టీఆర్ పేరుతో ఒక పోస్టర్ రిలీజ్ అవ్వడం మనందరం గమనించాం. ఆల్మోస్ట్ ఇది మే 15th ఒకటి రిలీజ్ అయింది అండ్ మే 23rd ఒకటి రిలీజ్ చేశారు అండ్ తర్వాత జూన్ నెలలో ఒక 2 వచ్చాయి, జూలై స్టార్టింగ్లో ఒకటి వచ్చినట్టుంది. అంటే ఆల్మోస్ట్ ఒక 10 పోస్టర్లు వచ్చినాయి ఈ మధ్యలో. ఎందుకు అసలు అంటే జూనియర్ ఎన్టీఆర్ ఏ విషయంలోనూ కూడా ఎక్కడా కూడా నేను రాజకీయాల్లోకి వస్తా, నేను ఈ సేవా కార్యక్రమం చేస్తాను, లేకపోతే నేను ఇది అని ఎక్కడ చెప్పుకోలేను. కొంచెం ఇంట్రోవర్ట్. ఆయన ప్రెస్ మీట్కి సంబంధించి లేదంటే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఆర్ట్స్ గురించో ఏదన్నా అయితే వస్తారు, బయటికి మాట్లాడతారు. ఏదన్నా మాట్లాడాలి అంటే ఆయన ట్విట్టర్ వేదికగా ఆయన మాట్లాడతారు. కొంచెం రిజర్వ్డ్గా ఉండే మనిషి. అంటే అభిమానుల ఫ్యాన్స్ కావచ్చు, అభిమానులు కావచ్చు, వాళ్ళ శ్రేయస్సు గురించి ఎంత ఆలోచిస్తారో ఆయన కొంచెం రిజర్వ్డ్గా ఉండే వ్యక్తి. అంటే ముందే మెహర్బానీ చేసేసి ఆ టైంకి ఏం లేకపోవడం అలాంటివి చేయరు. అబాస్ పాలవడం అలా అంటే కొంతమంది ఉంటారు కదా. అంటే నాట్ ఓన్లీ టాలీవుడ్, బయట కూడా కోలీవుడ్ కావచ్చు, బాలీవుడ్ కావచ్చు, మెహర్బానీ చేసి రూపాయికి 10 రూపాయలు చెప్పి సాయంత్రానికి కనీసం రూపాయి కూడా ఉండదు, పావలా ఉంటుంది. ఇలాంటి వ్యక్తుల్ని మనం కొంతమంది చూస్తాం. కానీ వాళ్ళందరికీ వ్యతిరేకం నిజంగా ఎన్టీఆర్ అని చెప్పాలి. కానీ ఎన్టీఆర్ మీదే ఆర్టికల్ వస్తుంది, ఎన్టీఆర్ మీదే వీడియో వస్తుంది, ఎన్టీఆర్ మీదే ఏమైనా మాట్లాడతారనమాట ఎవరైనా సరే. అంటే అఫ్కోర్స్ పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా మాట్లాడతారు చాలామంది. ఇక ఆయన గురించి అయితే అంటే వైట్ కాలర్ వేసుకున్న మంది ఉంటారనమాట. మేము రాజకీయ నాయకులు అని ఫీల్ అయిపోతారు. అసలు వాళ్ళకి రాజకీయం దానికి సంబంధం అసలు ఉండదు. బేసిక్గా ఏం మాటలు అర్థం కాదు. ఒక సంస్థాగత నిర్ణయాల పరంగా కావచ్చు, గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ పరంగా కావచ్చు. సో ఏమీ తెలియని వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ తిట్టేస్తారనమాట వాళ్ళ వ్యక్తిగతంగా. సో అంత కాకపోయినా ఈ ఎన్టీఆర్ గురించి మాత్రం ఎవరు పడితే వాళ్ళు ఒక వీడియో చేసేస్తారు. అది యూట్యూబర్లు కావచ్చు, సోషల్ మీడియా వాళ్ళు కావచ్చు, కావాలని హైప్ చేయడానికి కావచ్చు, దాని వెనకాల కొంతమంది రాజకీయ లబ్ధి పొందడానికి కావచ్చు. యాక్చువల్గా ఈ పోస్టర్ రాజకీయ లబ్ధిలో భాగంగానే ఈ పోస్టర్ రిలీజ్ అయింది. ఎందుకు తిరుపతిలో పెడతా అని చెప్పారు? దాని వెనకాల ఒక రీజన్ ఉంది, చెప్తా మీకు ఎండింగ్ లోపు. సో ఇప్పటికే ఈ ఎన్టీఆర్ కార్యాలయం నుంచి ఒక లెటర్ రిలీజ్ అయింది. ఒక్కసారి కెమెరా జూమ్ చేసుకో. ఎన్టీఆర్ కార్యాలయం నుంచి ఒక లెటర్ రిలీజ్ అయింది. సో ఏదైతే రా ఎన్టీఆర్ పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఒక సంస్థ ఎన్టీఆర్ గారితో సంబంధం ఉన్నట్టుగా ప్రజల్లో భావన కలిగించే విధంగా వ్యవహరిస్తున్న విషయం మా అందరి దృష్టికి వచ్చింది. సో దానికి మాకు సంబంధం లేదు. ఇది ఏమన్నా ఫర్దర్గా ఊరువాడ కార్యక్రమమా లేదంటే ఇంకేదన్నా కార్యక్రమమా, అది ఏదైనా సరే మేమే చెప్తాం. అఫీషియల్గా ఎన్టీఆర్ నుంచే వస్తుంది, లేదంటే వాళ్ళ పిఆర్ టీం రెస్పాండ్ అవుద్దని చెప్పి వాళ్ళు ఒక లెటర్ రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఎలాగైనా సరే టీడీపీకి ఎన్టీఆర్కి గొడవ పెట్టాలి. టీడీపీ అభిమానుల్లో ఎన్టీఆర్ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పార్టీ చేంజ్ అవ్వాలి, వైసీపీకి వచ్చేయాలి. ఇది జరగాల. ఇది గనక జరిగితే 2029లో వైసీపీకి ప్లస్ అవుద్ది అనే లెక్కల్లో వాళ్ళు ఉన్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ వైసీపీలో ఉన్నా, టీడీపీలో ఉన్నా, ఎక్కడున్నా వాళ్ళు అంటే ఇప్పుడు ఒక రకంగా పార్టీ పరంగా వేరు, రాజకీయ పరంగా వేరు. పార్టీ పరంగా నేను ఒక నాయకుడిని ఆరాధిస్తాను, లేదంటే ఇటు అంటే ఫ్యాన్ పరంగా, సినిమా పరంగా ఒక హీరోని నేను లవ్ చేస్తాను. ఇట్లుంటుంది కదా సిచ్యువేషన్. అంతే తప్ప ఇప్పుడు నాకు నచ్చిన హీరో వచ్చి పార్టీ పెట్టాలని లేదు, నాకు నచ్చిన హీరో ఫలానా పార్టీకి సపోర్ట్ చేశాడని వాళ్ళకి వేయడానికి లేదు. అంటే కంప్లీట్గా నా వ్యక్తిగతం. కొంతమంది అలా ఉంటారు మళ్ళీ, అంటే వాళ్ళకి నచ్చిన హీరో వాళ్ళకి సపోర్ట్ చేశారు కాబట్టి అలా వేసుకున్నాడు. ఎవరి అభిప్రాయం వాళ్ళది. కానీ ఎందుకు ఎన్టీఆర్ గురించే పద్దాక వస్తుంది అని అంటే రీజన్, టీడీపీకి ఇటు ఎన్టీఆర్కి మధ్య దూరం పెంచాలి. నారాకి నందమూరికి దూరం పెంచి
గొడవలు క్రియేట్ చేయాలి. ఎట్టి పరిస్థితిలో అక్కడ ఒక లేనిపోని ఇలకత్త మఫ్లీ అని క్రియేట్ చేసిన తర్వాత ఆ వచ్చే ఎక్స్ప్లోజన్, ఆ వచ్చే వేడి ఏదైతే ఉంటుందో అక్కడ చలి కాచుకోవాలన్నమాట. కొంతమంది బ్యాచ్ ఉంటారు, ఇదంతా పేటీఎం బ్యాచ్ అనమాట. బేసిక్గా వాళ్ళు ఎలాగైనా సరే వీళ్ళ మధ్య గొడవలు పెట్టేసి మనం చలి కాచుకోవాలనే యాంగిల్లో ఉంటారు. వాళ్ళు ఒక 15 రోజులకోసారి యాక్టివ్ అవుతూ ఉంటారు. ఎట్లా? ఇదే సేమ్ పోస్టరు అప్పట్లో ఒకసారి వేశారు, మళ్ళీ ఎప్పుడు కరెక్ట్గా మే 15, 18 వేశారు, అండ్ తర్వాత మే ఎండింగ్ వేశారు, జూన్లో ఒక 2-3 సార్లు వేశారు, జూలైలో వేశారు. మీకు ఇందాక చెప్పాను కదా. సో అట్లా అంటే అటెన్షన్ కోసం, అటెన్షన్ గ్రాప్ చేస్తూ ఏదన్నా ఇది ఎక్స్ప్లోజన్ అవుద్దా, లేదంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళతో కథనాలు వేయించుకుంటారనమాట. ఎన్టీఆర్ నెక్స్ట్ మంత్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నాడు అంటే ఇక టీడీపీలోకి వెళ్ళడా క్వశ్చన్ మార్క్ కొంచెం గట్టి పెడతారనమాట, కనపడినట్టు. మరి ఫర్దర్గా ఎన్టీఆర్ కొత్త పార్టీ పెడితే ఏపీలో ఉన్న ఎగ్జిస్టింగ్ పార్టీల పరిస్థితి ఏంటి? ఒకవేళ 2 తెలుగు రాష్ట్రాల్లో పెడతారా, ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో పెడతారా? తాతకి తగ్గ వారసుడుగా చాలామంది ఉన్నారని చెప్పి ఇప్పటికే బాలకృష్ణ గారు చెప్పారు. మరి ఈయన వస్తున్నారేంటి అని వాళ్ళే క్వశ్చన్లు పెట్టేసుకుంటారు. బేసిక్గా సరే, ఈ కొన్ని విషయాల్లో నారా ఫ్యామిలీకి సపోర్ట్గా లేరు నందమూరి ఎన్టీఆర్ అనే విషయంలో ఒక్క చోట కొంచెం భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. అంటే సరే, అది కంప్లీట్గా వాళ్ళ వ్యక్తిగతాల్లో కూడా వెళ్ళి మనం మాట్లాడేంత రైట్ మనకు లేదు, అది మన గౌరవం కాదు బేసిక్గా. సో అంటే వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి, బయట తెలిసిన వాటి గురించే మాట్లాడుకోవాలి, వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేసిన వాటి గురించే మాత్రం మాట్లాడుకోవాలి. మనం ఇలాగా గిల్లి కజ్జాలు పెట్టడానికో, లేదంటే వ్యక్తుల మధ్య వాళ్ళ వ్యక్తిత్వాలు హననం చేయడానికో, వాళ్ళు మాట్లాడుకోవట్లేదంట, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ మాట్లాడుకోవట్లేదంట, లేదంటే లోకేష్ ఎన్టీఆర్ మాట్లాడుకోవట్లేదంట, ఇవన్నీ అంటే సోషల్ మీడియాలో చెప్పడం చాలా బాగుంటాయి. సరే, వ్యూవర్షిప్ వస్తాయి, ఇంకోటి, కానీ మనకున్న క్రెడిబిలిటీ అనేది పోద్ది వాస్తవానికి. సో ఇలాంటి నేపథ్యంలోనే ఇప్పుడు దీని వెనుక ఒక కాన్స్పిరసీ ఉంది. అంటే ఎందుకు డైరెక్ట్గా ఎన్టీఆర్ గారు రియాక్ట్ అయ్యారంటే అర్థం చేసుకోండి. ఆల్మోస్ట్ ఇదే లెటరు ఎప్పటి నుంచో తిరుగుతూ ఉంది, కానీ ఎవరూ పట్టించుకోవట్లా. ఈసారి మాత్రం కొంచెం గట్టిగా హైలైట్ చేశారు. కొన్ని ఆర్టికల్స్ రాయించడం, కావాలని రాయించడం, కొన్ని ఛానల్స్ ఎన్టీఆర్ గారు టీడీపీని వదిలేసి కొత్త పార్టీ పెడుతున్నారంటే మనకు కూడా ఏదో వస్తుంది అని చెప్పి వ్యూస్ వెళ్తాయి కదా అనే ఇదితో కొంతమంది చేస్తారు. కానీ దీని వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో చలి కాచుకుంటూ ఉంటారనమాట వచ్చే వీడియోలను చూసుకొని. ఇప్పుడు నా వీడియో కూడా చూసుకొని చాలామంది అంటే అరే అట్లంటే తెలిసిపోయిందని ఫీల్ అవుతూ ఉంటారు కొంతమంది. సో ఇలాంటి నేపథ్యం ఉంటుంది పక్క. లేకపోతే రాజకీయ రంగ ప్రవేశం గురించి ఎన్టీఆర్ గారిని ఎందుకు పదే ఆయన టార్గెట్ చేస్తూ వస్తున్నారు? నిజంగా ఆయన ఏ ప్రెస్ మీట్లో కావచ్చు, దేని గురించి కూడా ఎప్పుడు కూడా ఆయన చెప్పలేదు. ఎప్పుడైనా సరే, ఒకవేళ రీసెంట్గా ఒక కర్ణాటకలో వెళ్ళారు ఆయన. కర్ణాటక ఒక ఈవెంట్కి వెళ్తే ఎన్టీఆర్ సీఎం అక్కడికి వచ్చిన వాళ్ళు అనని వాళ్ళు లేరు. ఓకేనా? అది ఆయన రేంజ్ అనమాట. అలాంటి వ్యక్తి వాళ్ళు సీఎం అన్నారు కాబట్టి నేను సీఎం అయిపోవాలి, లేకపోతే ఇంకోటి. ఇప్పుడు ఇక్కడ రాసి పెట్టుంటే ఎవరికైనా జరుగుద్ది, రాసి పెట్టలేనిది ఏం జరగదు. ఎవరో అనుకున్నారనో, ఎవరో అన్నారనో. నిజంగా అంటే గరికపాటి గారు ఒకటి చెప్తారు కదా, ఎవరు దేనికి కాలు దువ్వరో, ఎవరు ఎంత మౌనంగా ఉంటారో స్థితప్రజ్ఞత అంటారు. అంటే ప్రతిదానికి మాట్లాడేసి, ప్రతిదానికి ఓవర్ రియాక్ట్ అయిపోయి, ప్రతి చిన్న ఇష్యూకి బయటకు వచ్చి లెటర్లు రిలీజ్ చేయడం, ఆయనే వచ్చి వ్యక్తిగతంగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడం కొంచెం అంటే గలీజ్గా అనిపిస్తుంది. ఆయన ఒక పాన్ ఇండియా లెవెల్ హీరో. అలాంటి వ్యక్తిని మనం టార్గెట్ చేయాలన్నా, ఇలాంటివి పిచ్చి ట్రయల్స్ చేయాలన్నా, ఎక్కడో దుబాయ్లోనో, తిరుపతిలోనో, ఇంకో చోట చేయాలని చెప్పి ఆయన్ని హింట్ ఇచ్చి, అంటే సగటు సామాన్యుడు ఏమనిపిస్తుంది, ఇలా 100 కోట్ల రూపాయలు పెట్టి ఇలా ఊరువాడ కార్యక్రమం చేస్తున్నారంట, పెద్ద కార్యక్రమం చేస్తున్నారంట ప్రజా సంక్షేమం కోసం, అంటే వాళ్ళలో భావన ఏర్పడుద్ది అనమాట. నిజంగా ఎన్టీఆర్ గారి దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి అంటారు కదా, ఆయన ఎందుకు చేయకూడదు, సినిమాల్లో డబ్బులు బాగానే సంపాదించారుగా అని మాట్లాడుకుంటారు. ఆయన ప్రతిష్ట దెబ్బతీయడం కోసం ఇదంతా. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఇచ్చే పోస్టర్లు వెనక కింద కొన్ని లైన్స్ పెడతారనమాట. టీడీపీకి దూరం అవ్వబోతున్నారా, నారా నందమూరి కలవదా క్వశ్చన్ మార్క్, ఇలాంటివి పెట్టి
వాళ్ళని ఎలాగైనా సరే వాళ్ళలో ఒక దూరాన్ని ఆ భావనని క్రియేట్ చేయడం కోసం అండ్ ఎన్టీఆర్ గారు ఆయన దగ్గర డబ్బులు ఉన్నా సరే ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేయట్లేదని చెప్పడం కోసం ఇదంతా ఒక ఫాల్స్ ప్రోపగండా నడుపుతున్నారు. ఎందుకంటే దీని వెనకాల ఎవరున్నారనేది 2 రాష్ట్రాల ప్రజలకే కాదు దేశం మొత్తం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో ఇప్పటిదాకా ఆయన గురించి వచ్చిన నెగిటివ్ ట్రోల్స్ కావచ్చు, సోషల్ మీడియాలో వచ్చే పోస్టులు కావచ్చు, పార్టీ పరంగా ఆయన రియాక్ట్ అవ్వలేదనో ఆయన మాట్లాడలేదనో ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా, నెగిటివ్ కామెంట్స్ పెట్టి. తారక్ ఫ్యాన్ అని ఉంటుంది కానీ తారక్ ఫ్యాన్ నెగిటివ్ పెడతాడు ఆయనకి. ఇప్పుడు ఆయన ఒక ట్వీట్ చేసినా లేకపోతే ఏదైనా ఇలాంటి ఏం చేసినా ఇలాంటి పోస్టర్లను పెట్టినా ఇప్పుడు యాక్చువల్గా ఈయన కూడా ఫ్యానే, రా ఎన్టీఆర్ పేరుతో ఆయన కూడా ఫ్యానే. ఎప్పుడైతే ఇంకా ఇది బయటకు వచ్చిందో మనోడు డిలీట్ చేశాడు అనమాట. సో అట్లా ఉంటాయి అన్నమాట. ఫ్యాన్సే ఉంటారు, ఫ్యాన్సే దెబ్బ కొడతారు. కింద కామెంట్స్లో కూడా వాళ్ళు కూడా ఆ ఫ్యాన్ అకౌంట్తోనే చాట్ చేస్తారు, నెగిటివ్ కామెంట్లు పెడతారు, ఎందుకంటే తేడా రాకూడదు కదా. సో అలాంటి ఒక ఫేక్ అకౌంట్లు కొన్ని లక్షలు ఉంటాయి ఎన్టీఆర్ గారి మీద. నిజంగా నాకు తెలిసిన ఆఫ్ ద రికార్డ్ ఇన్ఫర్మేషన్ 1,00,000 అకౌంట్లు ఉంటాయి ట్విట్టర్లో. ఏదన్నా ఇష్యూ రేజ్ అవుతుందంటే వెంటనే వీళ్ళు వచ్చేస్తారు, ఇక తగలబడిపోద్ది అనమాట, ట్విట్టర్ తగలబడిపోద్ది, అంత రేంజ్లో వెళ్ళిపోతారు. సో మరి కేవలం ఎన్టీఆర్ గారి మీదే ఆయనకు సంబంధం లేకుండా ఆయన్ని పార్టీకి 10 సార్లు రాజకీయాల్లోకి లాగడం నిజంగా ఎంతవరకు కరెక్ట్? మీరేమనుకుంటారో మస్తు కామెంట్ చేయండి.